నాలుగవ మహావాక్యం. నా ఈ ప్రస్తుత రాకతో నేను పూర్వం అన్ని సమయాల్లోనూ ఇచ్చిన వాగ్దానాలను, చెప్పిన భవిష్యత్ విషయాలను నెరవేరుస్తాను. ఇంతకు ముందు మహావాక్యంలో తెలియబరుస్తాను వరకే అర్థం పరిమితమై ఉంది. ఇప్పుడు వాగ్దానాలు భవిష్యత్తులో ఇలా జరుగుతుంది అని ఆయా సందర్భాలలో చెప్పిన విషయాలు. తన రాబోయే అవతారం గురించి భగవంతుడికి ముందే తెలుసు. ఆయా యుగాల్లో, కాలాల్లో ఉత్పన్నం కాబోయే సమస్యలు తెలుసు. చిత్రం ఏమిటంటే సృష్టి ఆయనే. సమస్యలను ఆయన సృష్టించడు. యుగ ధర్మాన్ని బట్టి, కాలమాన పరిస్థితులు బట్టి వాటికవే సృష్టించబడతాయి. అవి పరిష్కరించడంలో తన పాత్ర ఎంతవరకు ఉందో ఆయనకు తెలుసు. వాగ్దానం అనేది ఎందుకిస్తాం? భయాన్ని పోగొట్టి ధైర్యం చెప్పడానికి. వాగ్దానం ఇచ్చినా ఇవ్వకపోయినా తన కర్తవ్యము ఆయన నెరవేరుస్తారు. కానీ కేవలం ధైర్యం కలిగించడానికే ఆయన కొన్ని వాగ్దానాలు చేశారు. భవిష్యత్తులో రాబోయే యుగాల్లో కూడా ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఆయనకు తెలుసు. వాటి పర్యవసానం గురించి కూడా ఆయన ఎప్పుడో ప్రణాళిక సిద్ధం చేసి ఉంచారు. ఐదవ మహావాక్యం. నన్ను మాత్రమే పూజించండి, ఎందుకంటే భగవంతుణ్ణి నేనొక్కడినే గనుక. మీకు నచ్చిన రూపంలో కానీ, మార్గంలో కానీ అయితే ఒక సమయంలో, ఒక రూపంలో కానీ పూజించండి. ఇంత అధికారికంగా, నిక్కచ్చిగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? భగవంతుడొక్కడే అని చిలుక పలుకుల్లా నోటితో పలుకుతున్నా ఆ నమ్మకాన్ని మనం దృఢంగా మనసులో ఉంచుకోలేకపోతున్నాం. అంతేకాదు, అది నమ్మటం కూడా లోపల మనకు ఇష్టం లేదు. వివిధ దేవుళ్ళను పూజించడంలో వాళ్ళెక్కువగా ఆనందం అనుభవిస్తూ ఉంటారు. కానీ దానివల్ల ప్రయోజనమేమీ పొందలేకపోతున్నాడు. ఏకాగ్రత అనేది అతనిలోంచి పోతున్నది. పడే శ్రమ ఎలాగో పడుతున్నాడు, కానీ ఫలితం ఉండటం లేదు. ఈ అయోమయ స్థితిని తొలగించడానికి ఇంత నిక్కచ్చిగా చెప్పాల్సి వచ్చింది. నన్ను మాత్రమే అనటంలో ఉద్దేశం ఏమిటి? ఆయనకేమన్నా స్వార్థమా, సరదానా? మన మంచి కోసం, మేలు కోసం. పూజలు నాకందాలంటే మీరెన్నుకుంటున్న మార్గము సరైనది కాదు. నేనిక్కడకు రాకముందు ప్రజలు వివిధ దేవుళ్ళను పూజించారంటే వాళ్ళకింకో మార్గం లేదు కనుక. అవతారానికి మధ్య ఉండే విరామ సమయంలో ఆ కాలం నాటి గురువులు చెప్పినట్లుగా వాళ్ళు చేస్తారు. లేక వాళ్ళ మనసుకేది తోస్తే అది చేస్తారు. ఇప్పుడు మీ మధ్యకొచ్చాను. ఈ అవకాశం ఉపయోగించుకోక వేరే మార్గాలు అవలంబిస్తారు. దేనికి? యుగ ధర్మాన్ని బట్టి ఆయన ఇప్పుడు కల్కి రూపంలో ఉదయించి ఉన్నాడు. ఈ సత్యం అర్థం చేసుకున్న వాళ్ళెంత పుణ్యాత్ములు. కానీ ఆ పుణ్యం అందరికీ దక్కకుండా పోతున్నదే. రాముని కాలంలో రాముడు దేవుడని, కృష్ణుడి కాలంలో కృష్ణుడు దేవుడని చాలామంది గ్రహించలేక నష్టపోయారు. గ్రహించిన వాళ్ళు జీవితాలను ధన్యం చేసుకున్నారు. అది ఇష్టం లేకపోతే ఇంకో మార్గాన్ని కూడా సూచిస్తున్నారు. ఏదో ఓ రూపంలో పూజించండి, కానీ ఒక్క సమయంలో ఒక్క రూపాన్ని మాత్రమే పూజించండి. ఇన్ని హితోపదేశాలు మనకు చేస్తున్నారే, అయినా మనకంత మొండితనం దేనికి? మేమిలాగే చేస్తాం, మాకు ఫలితం దక్కటం లేదు, అయినా ఇలాగే ఉంటాం. ఈ మహావాక్యంలోని మహత్యం మనుషుల్లోని అస్థిరత్వాన్ని తొలగించి స్థిరత్వాన్ని కలిగించడానికి దోహదం చేస్తుంది. గొప్ప భక్తులందరూ ఒక్క దేవుడినే పూజించారు. అందుచేతనే వాళ్ళు గొప్పవాళ్ళయ్యారు. అనేక మంది దేవుళ్లకు పూజలు చేసేవాళ్ళు ఒకేసారి వివిధ దేవుళ్లకు పూజలు చేసే వాళ్ళ ఎంత ప్రయత్నించినా మామూలుగా మిగిలిపోతున్నారు. ఇంతకుముందు చెప్పిందే అవసరాన్ని బట్టి మరోసారి చెప్తాను. అతను గొప్ప శివభక్తుడు, అతను గొప్ప విష్ణు భక్తుడు, అతను గొప్ప అమ్మవారి భక్తుడు, అతను గొప్ప రామభక్తుడు, అతను గొప్ప కృష్ణ భక్తుడు. అలా అనటం, అనిపించుకోవడం విన్నాం. కానీ అతను గొప్ప వివిధ దేవుళ్ళ భక్తుడు అని ఎవరైనా గురించైనా అనటం విన్నామా? అతనికి దైవ ప్రియత్వం ఉంది అంటామంతే, అంతకు మించి ఎదగలేడు. మనుషులకు అర్థం పర్థం లేకుండా నమ్మే గుణం ఎంత ఉన్నదో నమ్మలేని గుణం కూడా అంతే ఉన్నది. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు. ఈ అస్థిరత్వంలోంచి స్థిరత్వానికి రమ్మని ప్రబోధించడమే ఈ మహావాక్యంలోని సారాంశం.